కాకరకాయ వెల్లుల్లి కొబ్బరి కారానికి కాకరకాయలు కాస్త చెక్కుకొని కడిగి ఈ విధంగా ముక్కలు చేసుకొని గింజలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండ్లీ పెట్టుకొని స్టవ్ మీద 5 స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత కాకరకాయ ముక్కలు బాగా డీప్ ఫ్రై అవనిచ్చి పక్కకు పెట్టుకోవాలి. అదే నూనెలోకి మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకొని ముక్కలుగా అవి కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి. పక్కనే వేరే స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని ఎండు కొబ్బరి కాస్త వేగిన తర్వాత 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారని వేటిని మిక్సీ జార్లో వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 3 స్పూన్ల కారం 10 వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసుకొని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కల్లోకి కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని కాస్త మగ్గించాము. దీనిలోకి రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి కారాన్ని కూడా వేసేసుకొని ఈ విధంగా చక్కగా మగ్గించుకోవాలి. చూసారా, కాకరకాయ వెల్లుల్లి కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో ఈ విధంగా అయినా తినచ్చు. చారు, పప్పుచారు, సాంబార్లోకి సైడ్ డిష్గా అయినా యూస్